నటి సమంత తొలిసారిగా నిర్మాతగా వ్యవహరించిన చిత్రం శుభం. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణ్ లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్లో జరిగింది. ఇందులో పాల్గొన్న నటి మధుమణి సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా దర్శకుడు రాజ్ నిడిమోరు శామ్ గురించి ఆమె మాట్లాడారు. సుమారు 39 ఏళ్ల ఈ సినీ ప్రయాణంలో 3 నంది అవార్డులు, 2 ఫిలింఫేర్లు అందుకున్నా. ఎంతో మంది హీరో హీరోయిన్స్ కు తల్లిగా నటించా. సుమారు 400 చిత్రాల్లో నటించినప్పటికీ సమంతతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేకపోయా. ఆమెకు అమ్మగా నటించే అవకాశం రంగస్థలంలో చేజారిపోయింది. ఆ బాధ నాకెప్పుడూ ఉండేది. ఆమెను ఎప్పుడైనా కలుస్తానా, కలిసి పనిచేస్తానా అనుకునేదాన్ని. ఈ సినిమా కోసం టీం నన్ను సంప్రదించినప్పుడు ఎంతో ఆనందించా. ఒక్కరోజు షూట్ చేయగానే చికెన్ గున్యాతో ఇబ్బంది పడ్డా. 4 నెలల పాటు ఇంట్లోనే ఉన్నా. ఈ సినిమా మిస్ అవుతాననే బాధ ఎక్కువగా ఉండేది. నా అదృష్టం కొద్దీ 4 నెలల తర్వాత మళ్ళీ ప్రయాణం శుభంతో మొదలైంది. ఇప్పుడు 6 సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేస్తున్నా. ఈ సినిమా చూసి తెలిసిన వారందరూ మెచ్చుకుంటూ నాకు సందేశాలు పంపారు.